పూర్వకాలంబున విదర్భ దేశాధీశ్వరుడు సంతానం కొరకు ఘోర తపస్సు ఆచరించుచుంటున్నాడు. అగస్త్య మహాముని తన తపోశక్తితో ప్రపంచంలోని జీవరాశుల మహిమాన్విత గుణములన్నీ పోగు చేసి ఒక కన్యకారత్నం సృష్టించి విదర్భ దేశాధీశ్వరునికి అప్పగించాడు. అతడు ఆమెను లోపాముద్రను నామకరణం చేసి అల్లారముద్దుగా దాసదాసి జనముల మధ్య పెంచుండేవాడు. లోపాముద్ర అంతఃపురం నుండి షట్ శాస్త్ర పారంగతురాలై పతివ్రతలు ఎట్లుండునో ఈ లక్షణములన్నీ చెప్పించుకొనుచు చెల్లులతో సత్కథ కాలక్షేపం చేయుచు శుక్లపక్ష చంద్రంలో దిందనాభివృద్ధి చెంది పరిపూర్ణ యవనవతిగా రూపుదిద్దుకుంది. ఒకనాడు ఒక అగస్త్యుడు అరణ్యమును చెట్టుకొమ్మలకు తలకిందుగా వేలాడుట చూచి అదొక తపో విశేషమేనని తలచినాడు. కానీ వారందరూ అగస్త్యమునితో తాము ఆయన పూర్వీకులమని, తనకు అగస్త్యముని సంతానం చేతనే ముక్తి లభింపగలదని, అంతవరకు తమ గది ఇంతేనని తెలిపినారు. అంతవరకు తన వివాహం గురించి ఆలోచించిన అగస్త్యునికి తన పూర్వీకుల సద్గతి కలిగించుటకు తన కనీస కర్తవ్యంగా తలచి తాను వివాహం చేసుకొని నిశ్చయించుకుని కన్యకారత్నం కొరకు ఎవరిని ఆశ్రయించినా తన పని సఫలీకృతం కాగలదని ఎంతో యోచించగా చివరికి విదర్భరాజు కుమార్తె అయిన లోపాముద్రను తనకిచ్చి వివాహముగా మన కోరిక జరిగింది. ఆ కోరిక ప్రకారం విదర్భరాజేంద్రునకు బాధాకరమించి సృహ తప్పిపోగా అమాత్యులు రాజేంద్రుని ఊరడించి అగస్త్యుడు గుణములను ప్రశంసించి అట్టి మహానుభావుడు తనంతట తాను వచ్చి నీకు అల్లుడు అవుటను ఎంత పూర్వజన్మస్కృతమో అని చెప్పి రాజేంద్రుని నచ్చచెప్పుచున్నంత లోపాముద్ర రాజసభకు ప్రవేశించింది. తండ్రితో పూర్వజన్మ సుకృతం చేత ఈ మునివర్యుడు తమరు కన్యనిచ్చితనని ప్రార్థింపకయే వచ్చినాడు. అట్టి సమయం నన్ను ఇతనికి వివాహము గావించి యశం చేకూర్చుకోమని ప్రార్థించింది. రాజు అదే విధంగా లోపాముద్ర వివాహం అగస్త్యునితో వైభవోపేతంగా జరిగించినాడు. అగస్త్యుడు అత్తవారింటి ఉండి కొంతకాలం గడిచినది. ఒకనొక దినమున అగస్త్యుడు లోపాముద్రతో తనకు చాలినంత పాలు ద్రావనిచ్చేదవా అని పలికినాడు. అట్టి తరుణంలో లోపాముద్ర తమ సముద్రమును పుడిసి తాగి విడిచిన తాపసోత్తములు తమకు చాలినంత క్షీరమును ఇయ్యలేను, కానీ నా శక్త్యానుసారం ఇచ్చేదని సేవింపుడని తనకు ఒక సువర్ణపాత్ర ఇచ్చి దాని నిండుగా క్షీరమును ఉంచి అక్షయమగినట్లు మనమ్మన పతిదేవుని పాదపద్మలకు మొక్కి అతనికి ఇచ్చేది. అతడు మాటిమాటికి త్రాగుచుండుట, అది ఎంత త్రాగినను త్రాగుకున్నటకు ఆశ్చర్యపడి ఆ మహాత్యమును మనమ్మనే శ్లాఘించి అత్తవారింటి సెలవు తీసుకుని భార్యాసమేతుడై అగస్త్యుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పతితోడిదే భాగ్యమని తెలిసిన లోపాముద్ర నారచీరలు ధరించి వనములలో ఆశ్రమ కుటీరములలో కాలము గడుపుచుండింది. కొత్తగా వివాహమైన అగస్త్యుడు చింతాక్రాంతుడే ఉండటాన్ని గమనించిన లోపాముద్ర అతని పరధ్యానమునకు కారణం తెలియక వ్యాకులతులంది. అగస్త్యుని తన గురువైన హయగ్రీవుని సంప్రదించవలసిందిగా సలహా ఇచ్చింది. లోపాముద్ర ప్రేరణగా అగస్త్యునికి హయగ్రీవుడు శ్రీ విద్య ఉపదేశం చేయగా అసంతృప్తి ఉన్న అగస్త్యునికి పార్వతీ అనుజ్ఞ మేరకు లోపాముద్ర తనకు అత్యంత సన్నిహితురాలైన భక్తురాలను తెలిపి హయగ్రీవుని ముఖతః లలితా సహస్రనామావళి మరియు త్రిశతి ఉపదేశం గావించినది. లోపాముద్ర మూలముననే లలితా సహస్రనామావళి త్రిశతి మానవాళికి అందింది. లోపాముద్ర ఒక మారు మహర్షి గడికి వెళ్ళి ఆత్మీయతతో సంసార సుఖంబు అనుభవించాలని స్పష్టం చేసింది. తపోధర్మ తప్ప మరేమీ లేని అగస్త్యుడు లౌకిక భోగాలకు సుఖములకు తపస్సు దుర్వినియోగపరుచుట ఇచ్చగింపక రాజులను ఆశ్రయించి ప్రజలక్షణ పోషణకు పోగా మిగులు ధనము ఉండిన తనకు ఈమని శృతపరువుని బ్రద్నన్యుని కోరి చివరికి ఇల్లులని తమ్ముడు అతను వాతాపిని జీర్ణించుకుని ఇల్వల దగ్గర ధనం చేకూర్చుకున్నాడు. అటు పిమ్మట లోపాముద్ర కోరిక ప్రకారము 1000 మందికి సమానుడైన పుత్రుని ప్రసాదించినాడు. లోపాముద్ర అగస్త్యుల కుమారుడే దృఢధ్వనుడు. అతనికి లోపాముద్ర 7 సంవత్సరముల గర్భం ధరించినది. దృఢధన్వుని పుట్టుకతో పితృదేవతలకు పుణ్యలోకములు సిద్ధించినవి. బ్రహ్మదేవుని ఆదేశానుసారము దేవతలకు విపత్తు నుండి కాపాడుటకు పోటీపడ్డ
పోటీపడి పెరిగిపోతున్న పర్వతరాజు అయిన వింధ్య పర్వతమును మేరు పర్వతంతో విరోధం తగదని హెచ్చరించి తాను దక్షిణ తీర్థయాత్ర నుండి మరలా వచ్చే వరకు ఒదిగి ఉండమని శాసించిన మహర్షి అగస్త్యునితో లోపాముద్ర కూడా ఉండినది. రామాయణ సంగ్రామమున రావణుని విజృంభణ ముందు రాముడు అసక్తుడు కాగా రావణుడి పైచేయి అయినది. ఆ సమయంలో అగస్త్యునితో రాముని చెంతకు వెళ్ళి కులదైవమైన సూర్యానుగ్రహం వలన జయము తథ్యమని తెలిపి ఆదిత్య హృదయ స్తోత్ర రాజ్యమును ఉపదేశించుటకు ప్రోత్సహించి పంపిన మహాపతివ్రత లోపాముద్ర. పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భమున దేవగణం ఉత్తరానికి కదలగా భూమాత వాలిపోయింది. ఆ గండాన్ని తప్పించుకుంటకే శివుని ఆదేశానుసారం దక్షిణాపథము వైపునకు సతీ సమేతంగా వెళ్ళి భూమాతను సమం చేసిన దంపతులు అగస్త్య లోపాముద్రలు.